పొంగనూరులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వచ్చారు. అయితే మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వచ్చారని తెలిసి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి నుంచి మిథున్ రెడ్డి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రాళ్లు విసురుతున్న టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మిథున్ రెడ్డి అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని భావించి మిథున్ రెడ్డిని రెడ్డప్ప ఇంట్లోనే కొద్దిసేపు ఉండాలని పోలీసులు సూచించారు. నియోజకవర్గం పర్యటనకు వచ్చిన పార్లమెంటు సభ్యుడిని అడ్డుకోవడం సరికాదని మిథున్ రెడ్డి అన్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లా పొంగునూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ కార్యకర్తలైతే అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? పద్మ, మొత్తం మీద చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి అంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా పొంగునూరుకు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకుని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత నుంచి కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని పొంగునూరు నియోజకవర్గంలో తిరగనేము, అదేవిధంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో కూడా తిరగనేము అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఎక్కడ కనపడినా అక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, విచక్షణ రహితంగా కొడుతున్నారు, అవసరం వస్తే వాళ్ళపైన రకరకాల కేసులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు. అయితే ఇదంతా కూడా రివెంజ్ అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో పొంగునూరు నియోజకవర్గంలో కావచ్చు, తమ్మలపల్లి నియోజకవర్గంలో కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున గతంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులపైన రకరకాల కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మా పవర్ ఏంటో మేము చూపిస్తామంటూ కూడా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రకంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ తెల్లవారితో వచ్చినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా చుట్టుముట్టడం జరిగింది. మొత్తం వందలాది మంది కార్యకర్తలు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకుని రాళ్ల దాడి చేసి ఆయన అత్యంత దారుణంగా కొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు పొంగునూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు మదనపల్లి కావచ్చు, లేదంటే చిత్తూరు, ఇట పలమనేరు ఈ ప్రాంతాల నుంచి కూడా భారీగా పోలీసు బలగాలు పొంగునూరుకి ఎస్పీ పంపించడం జరిగింది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇది గత 2 నెలలుగా నడుస్తూనే ఉంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడా కూడా సంయమనం పాటించకుండా ప్రతిపక్ష వైసీపీ నేతలపైన ఈ రకంగా దాడులు చేస్తూ కూడా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ కూడా వస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు కూడా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. అంటే ఒక్కసారి ఎంపీని ఇంటిలో చుట్టుముట్టి ఆయన నిర్బంధం చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అంటే స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. మొత్తం మీద ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళన స్థానిక ప్రజల్లో ఉంది. మొత్తం మీద వందలాది మంది కార్యకర్తలు వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అదుపు చేసేందుకు మాత్రం పోలీసులు అదనపు బలగాలు చిత్తూరు నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ఎస్పీ పంపిస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. लगे